కూటమి ప్రభుత్వం పరువు తీసి యావత్ హిందూ సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించినటువంటి ఈ బురద పందుల్ని తక్షణం అరెస్టు చేయాలని నేను ప్రాధాయపడుతున్నా. అశ్లీలమే అసహించుకునేలా నగ్న నృత్యాల యొక్క ప్రదర్శన మన దండు మారమ్మ తల్లి జాతరలో నిర్వహించినటువంటి ఆ నిర్వాహకులందరినీ కూడా తక్షణమే అరెస్టు చేయాలని మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని అలాగే కలెక్టర్ గారిని వేడుకుంటున్నా. అయ్యా, ఎంతో పవిత్రంగా జరిగే దండు మారమ్మ తల్లి జాతర ఈసారి ఈ విధంగా అర్ధనగ్న ప్రదర్శనలతో కెమెరా డ్యాన్సులతో నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మన తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మరియు వారి యొక్క అనుచరులు, వారు కాకుండా ఇంకా ఎవరున్నా సరే వారందరినీ తక్షణమే అరెస్టు చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ముదివేడి ఎస్ఐ గారు వారు ఆల్రెడీ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అలాగే అతను ఈ జాతరలో పాల్గొనే ట్రాక్టర్ల దగ్గర అంతా కూడా డబ్బులు వసూలు చేశాడని తెలిసింది. ఇతను ఇంత యథేచ్ఛగా ఏమాత్రం సిగ్గు లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇచ్చినందుకు ముందు ఆ ఎస్ఐని సస్పెండ్ చేయండి. ఆ కార్యక్రమం రాయచోట్లో మొన్న జరిగినటువంటి అల్లర్లు మనం చూసాం. ఏ విధంగా అయితే అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి అని. అంత జరిగినా కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ముదివేడు తంబలపల్లి నియోజకవర్గంలో ఈ దండు మారమ్మ తల్లి జాతరలో ఎందుకు ఇంటెలిజెన్స్ కానీ పోలీసు కానీ అధికంగా లే పాల్గొనలేదా? అసలు అక్కడ ఎవరు కూడా అధికారులు మరియు పోలీసు శాఖనే లేకుండానే ఆ జాతర జరుగుతోందా? ఇది చాలా బాధాకరమైన విషయం. అన్ని గంటలు ఆ విధంగా అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టడానికి ఒక పోలీసు కూడా, ఒక అధికారి కూడా ముందుకు వెళ్ళలేదు అని అంటే అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఇది హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడా లేకపోతే ఏంటి? అందులో ముఖ్యంగా ఈ అన్నమయ్య జిల్లాలో విపరీతంగా హిందుత్వం మీద దాడి జరుగుతోంది. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా. ఇది ఈ విధంగా జరగడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక 3వ సంఘటన. దయచేసి మీరు ఇలాంటి కార్యక్రమాలు, ఎక్కడైనా అశ్లీల కార్యక్రమాలు, ఈ హిందుత్వాన్ని ఈ బాధపరిచే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా జరిగితే నాన్ బెయిలబుల్ అరెస్టు చేయాలి అని చెప్పి మీరు అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. అప్పుడే ఇలాంటి నికృష్టమైనటువంటి కార్యక్రమాలు తగ్గుముఖం పడతాయి. ఒకసారి మీ అధికారులకి, మీ దగ్గర ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా సూచనలు చేయండి. ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగితే ఉపేక్షించకుండా తక్షణమే వారిని అరెస్ట్ చేసి లోపల వేయమని చెప్పి సూచనలు చేయండి. దయచేసి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి హిందువులు, ఆ యువత ఎవరైతే ఉన్నారో ఎగబడి సెల్ ఫోన్లతో వాళ్ళు చేస్తున్నటువంటి నృత్యాలను వీడియోలు తీసుకుంటున్నటువంటి ఆ వెధవలందరిని అడుగుతున్నా నేను, మీ ఇళ్లలో కూడా ఒక తల్లి, చెల్లి, అక్కని మీరు తీసుకొని వచ్చి ఆ నృత్యం దగ్గర మీరు నిలబెట్టగలరా? అదేవిధంగా జాతరకు వచ్చినటువంటి మహిళలు ఎంత అవమానపడింటారు, ఎంత బాధపడింటారు? ఆ మహిళల్లో మీ అమ్మ కానీ, మీ అక్క కానీ, మీ చెల్లి కానీ లేరా? మీరంతా నికృష్టమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సెల్ ఫోన్లో తీసుకుంటూ. అయ్యా, నేను ప్రతి ఒక్క హిందువుని వేడుకునేది ఏమిరా అంటే, మీరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఈ విధంగా ఎక్కడన్నా అశ్లీల కార్యక్రమాలు జరుగుతుంటే మీరు ఎదిరించి వెంటనే కంప్లైంట్ చేసి వాటిని ఆపేయాలి. అప్పుడే మనం మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం, మన సాంప్రదాయాలను నిలబెట్టుకోగలుగుతాం. దయచేసి నా వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ చూడాలి ఈ వీడియో. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే సిగ్గుపడాలి. ఈ కార్యక్రమం చేసిన బెదవులు కూడా సిగ్గు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాలి. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై శ్రీరామ్.